అమరావతిలోని కొండయ్య కాలనీలో ఉన్నాము. ఇక్కడ స్థానికులను అడిగి ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ నా ఇక్కడ నా ఏ పేరు సమస్యలు ఉన్నాయి చెప్పండి. నా పేరు మహేశ్వరి అండి. అమరావతి రోడ్డు కొండయ్య కాలనీ 3వ లైను మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడంతా చెత్త అలానే ఉంటుంది, అసలు తీసివేరు. బాగా దోమలు, మురుగుడు వాసన, రోడ్డు మీద ఆవులు నిలబట్టము, అవంతా రోడ్డుకి అడ్డంగా ఉండి ట్రాఫిక్ జామ్ అవటము, బాగా జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనే సమస్యలు మేము బాగా ఫేస్ చేస్తున్నామండి. అలానే మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తారా? మున్సిపాలిటీకి కంప్లైంట్ అనేది మేము చేయలేదండి. అంటే ఇక్కడ చెత్త వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారుగా, వాళ్ళే కావాలని ఇక్కడ చెత్త తీసుకొచ్చేస్తారు, బళ్ళు కూడా ఇక్కడ అడ్డంగా పెడతారు. అయితే డ్రైనేజీ కూడా మా ఏరియాలో లేదండి. ఈ సైడ్ కాలువలు కూడా సరిగ్గా ఫెసిలిటీ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి కాలువలు తీయటం అలాంటిది ఏమీ లేదండి. వారంలో ఒకసారి వస్తారు. అదేమని అడిగితే వాళ్ళే మా మీద వ్యతిరేకంగా మాట్లాడతారు సార్. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మీకు అభివృద్ధి సాధ్యం అనుకుంటున్నారు? అంటే ఎవరు వస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు? ఏ గవర్నమెంట్ వస్తే? మేమైతే టీడీపీ రావాలని అనుకుంటున్నానండి. యాక్చువల్గా నేను వైసీపీలో వార్డు నెంబర్గా వర్క్ చేశాను 5 ఇయర్స్ నుంచి. కనీసం ఒకళ్ళు కూడా గుర్తించలేదు, ఒకళ్ళు కూడా మాకు ఏ సపోర్టు లేదండి. మేము ఇంటింటికి తిరిగి ఓటేయించి మేము జగనన్నం గెలిపించుకున్నాం కావాలని, కానీ మాకు ఇది అనేది మాకు లేదు. మమ్మల్ని ఏ వర్షన్లో కూడా మమ్మల్ని గుర్తించలేదు. మాకంతా ఎగస్పార్టీగానే మాట్లాడుతూనే ఉన్నారు మా వార్డులో వాళ్ళందరూ. గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం? అంటే ఆయన వస్తే అభివృద్ధి సాధ్యమని అనుకుంటున్నాను. అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పేరు ప్రభుకుమార్ అండి. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. సో ఓటు హక్కు వచ్చిందా? వచ్చిందండి. ఫస్ట్ టైం ఓటేస్తున్నారా? అవునండి. సో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? అంటే అనుభవం ఉన్న వారికి, ఎవరైతే మాకు యూత్కి సంబంధించింది లేకపోతే మాకున్న అవసరాలు తీర్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేయాలనుకుంటున్నామండి. సో ఎవరు వస్తే అభివృద్ధి సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? అంటే అది చెప్పలేము కదా, అంటే అనుభవం ఉండాలి కదండి. అనుభవం ఉంది, బాగా చేయగలము, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ పోవాలి అనే దాన్ని బేస్ చేసుకొని మేము ఆలోచించుకుంది ఏంటంటే, అనుభవం ఉన్నవారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో పాలించారు, ప్లస్ పెద్ద ఆయన, అనుభవం ఉన్న ఆయన, కాబట్టి ఆయనకి వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కదా, థర్డ్ ఇయర్ అయిపోయినాక మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ పరిశ్రమలు ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ, వచ్చే గవర్నమెంట్ కానీ పరిశ్రమలు తెస్తే బాగుంటుంది కదా. అవునండి. ఇప్పటి వరకు పరిశ్రమలు లేవని అనుకుంటున్నారా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటూనే ఉంది కదండి, ఎక్కడ జాబ్స్ లేవు. అన్ఎంప్లాయ్మెంట్కి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ ఉన్న కంపెనీస్ అన్నిటినీ తరిమేశారండి. సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ ఏమీ ఇప్పుడు రావట్లేదు. ఇంతకుముందు ఉన్నంత ఎంప్లాయ్మెంట్ అయితే లేదు ఇప్పుడు. అది కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు కదా. ఏం రాలేదు. సో చంద్రబాబు వస్తే కొత్త పరిశ్రమలు వస్తాయి అనుకుంటున్నారా? రావచ్చు. సో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, తను వస్తే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? అదేం లేదండి, నేను అంతగా తెలియదు నాకు, సో నేనేం చెప్పలేను. సో మీరు ఏమేమి అభివృద్ధి, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, ఏమేమి అభివృద్ధి కోరుకుంటున్నారు? గుంటూరులో అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజెంట్ పెద్దగా ఏం మారలేదండి. ఇళ్ళకి వాటర్ ఇస్తున్నాడు, ప్లస్ గ్యాస్ రేటు, ఎలక్ట్రిక్ బిల్లు బాగా పెంచేశారు. వీటితో సామాన్యుడు బతకడం కష్టంగా ఉంటుందండి. సో ఇలా బతకాలంటే సామాన్యులకి నిజంగానే కష్టంగా ఉంటుంది. ఇవన్నీ తగ్గించి అభివృద్ధి పరుస్తూ రోడ్లు అవన్నీ వేస్తూ గతుకుల రోడ్లు అవన్నీ సరి చేసుకుంటూ ఉంటే మేబీ కొంతకాలానికి అభివృద్ధి చెందొచ్చు. సో యూత్ కొంతమంది గంజాయిలో మునిగి తేలుతూ ఉన్నారు, వాళ్ళకి విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? గంజాయి అంటే అది వాళ్ళ మైండ్, వాళ్ళ థాట్స్ అనేవి అటు ఉండడం వల్ల వాళ్ళు అటు వెళ్తున్నారు. అధికంగా ఏంటంటే యూత్ చెడిపోవడం కారణం ఏంటంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ ఎక్కువ అవుతున్నారు. దాని డిస్ట్రాక్ట్కి కూడా కారణాలు ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఇప్పుడులో అవి బాగా అడిక్ట్ అయిపోవడం, వాటిల్లో వాళ్ళకి సంబంధించిన వాటిని ఎక్కువగా చూడడం, అలా చేయడం వల్ల వాళ్ళు అడిక్ట్ అయ్యి డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారా?